श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। सशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिगौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। చతుర్భుజుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ విష్ణు స్వామికి మనసారా నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పిస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస ఉత్సవ విశేషాలలో భాగంగా తిరుప్పావై దివ్య ప్రబంధంలో 14వ పాసురం వరకు మనం తెలుసుకున్నాం. ఇక రేపు 15వ పాసురం. ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి ఈ పాసురంలో 10వ గోపికను నిద్రలేపుతూ ఉన్నారు. ఈ గోదాదేవి మిగిలినటువంటి గోపికా సమూహం అంతా కలిసి ఇప్పటి వరకు 9 మంది గోపికల్ని వాళ్ళు నిద్రలేపారు. దీంతో ఈ 10వ పాసురంలో 15వ పాసురంలో 10వ గోపికను నిద్రలేపడం అనేది మనం చూడబోతున్నాం. ఈ పాసురంతో అంటే 15 పాసురములతో ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో పూర్వభాగం అనేటువంటిది పూర్తవుతుంది. ఎందుకని పూర్వభాగం పూర్తవుతుంది అంటున్నామంటే ఈ 15 పాసురాలలో ఏం చేశారు వీళ్ళు? భాగవతులను నిద్రలేపారు. భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళందరినీ నిద్రలేపారు. ఇక ఉత్తర భాగం అంటే తరువాత భాగంలో రాబోయేటువంటి 15 పాసురములలో వీళ్ళు ఏం చేయబోతున్నారు? భగవంతుణ్ణి మేల్కొల్పడానికి ప్రయత్నం ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు భాగవతులను మేల్కొల్పారు ఇవాల్టి వరకు కూడా. ఇక రేపటి నుండి రాబోయేటువంటి 16వ పాసురం నుండి 30వ పాసురం వరకు కూడా వీళ్ళు భగవానుణ్ణి నిద్రలేపి ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొదటి భాగం ఈరోజు 15వ పాసురంతో పూర్తవుతుంది అని మనం తెలుసుకోవాలి. మొదటి 15 పాసురములలో ఉన్నటువంటి మొట్టమొదట పేర్కొన్న 5 పాసురములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ వ్రతానికి పూర్వరంగం ఏదో తెలియజేశారు. అంటే వ్రతం ఎలా చేయాలి, దానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి, ఆ వ్రతాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో మన క్రియాకలాపాలన్నీ కూడా ఎలా ఉండాలి, చేయవలసినటువంటి పనులు ఎలా ఉండాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా మొదటి 5 పాసురాల్లో తెలియజేశారు. ఇక ఆ తరువాత ఉన్నటువంటి 10 పాసురములలో 10 మంది గోపికలను మేల్కొల్పుతున్నారు. కాబట్టి ఈ విధంగా భగవద్ కైంకర్యం అనేటువంటిది ఎలా చెయ్యాలో ముందుగా చెప్పి ఆ చేసిన అనుభవము కలిగినటువంటి కొంతమందితో కలిసి భగవంతుణ్ణి నిద్రలేపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఏదైనా ఒక పనిని చేయబోయేటప్పుడు, ఒక ఆరాధన చేయబోయే ముందు, లేదా భగవద్ విషయానికి సంబంధించినటువంటి ఒక వ్రతాన్ని లేదా నోముని లేదా పూజా కైంకర్యాన్ని లేదా యజ్ఞయాగాది క్రతువులని నిర్వర్తించాలి అని అనుకున్నప్పుడు ముందుగా దానికి సంబంధించినటువంటి నియమములేమిటి, దాంట్లో ఆచరించవలసినటువంటి విధానం ఏమిటి, అలా ఆచరించేటువంటి ఆ విధానముల వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం ఈ వ్రతాన్ని ముందుగా ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ పూజను ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ నోము చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ యొక్క అనుభవాలు ఏమిటి, వాళ్ళు పొందినటువంటి అనుభూతులు ఏమిటి, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు పొందినటువంటి ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని వాళ్లతో కలిసినటువంటి వాడై మనం నూతనంగా వ్రతం చేయడం వల్ల అది పరిపూర్ణమైనటువంటి ఫలసిద్ధిని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనం స్వజ్ఞానాన్ని కొంత పొందాలి. తర్వాత జ్ఞాననిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క అనుసరణ అనేటువంటిది మనం చేసుకోవాలి. ఇట్లా భగవద్ విషయంలో మనం ప్రవర్తించాలి అని అనుకున్నప్పుడు, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమ నియమాలు ఏమిటో ముందుగా తెలుసుకోవాల్సిందే. అలా తెలుసుకోకుండా
ఏదో నాకు తోచింది నేను చేస్తాను కదా, నాకు తెలిసింది నేను చేస్తాను కదా, లేదా నేను ఇలాగే చేస్తాను కదా కాబట్టి ఇదే నిజము అని మాట్లాడుకోవడం చాలా పొరపాటు అని గ్రహించాలి. ఇట్లా రాబోయేటువంటి 15 పాసురములు అంటే 16 నుండి 30 పాసురముల వరకు ఉన్నటువంటి దాంట్లో భగవద్ విషయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చెప్పి 29వ పాసురంలో ఏం చేస్తారట అంటే దాని ఫలితాన్ని తెలియజేస్తారు. అంటే 29 పాసురాలలో భగవంతునికి సంబంధించిన వైభవం ఎలా ఉంటుందో చెప్తారు. ఇప్పటిదాకా ఏం చేశారు, భాగవతులు అంటే భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ యొక్క తత్వం ఏమిటో, వాళ్ళ మానసికమైన ఆనందం ఏమిటో, వాళ్ళ యొక్క చర్య అనుచర్యలు ఉపచర్యలు ఇలాంటి వాటి అన్నిటి గురించి ఈ 15 పాసురములలో ఎలాగైతే తెలియజెప్పారో 14 పాసురాల్లో చెప్పి 15 పాసురంలో దాని ఫలితం చెబుతున్నారు. అట్లనే 29 పాసురముల వరకు ఈ భగవద్ విషయం యొక్క అనుభూతిని పొందడం ఎలాగో చెప్పి దాంట్లో ఫలితాన్ని 29వ పాసురంలో తెలియజెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటి 15 పాసురములు ఒక భాగము, తర్వాత ఉండేటువంటి పాసురములు 15 ఒక భాగము అని 2 రకాలుగా ఈ తిరుప్పావై మనకి అనుగ్రహించడం జరిగింది. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతాన్ని సూచిస్తుంది. అంటే భాగవతులతో అనుగ్రహాన్ని పొందడం ఎలా, భగవత్ కటాక్షమును పొందినటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం ఎలాగనేది పూర్వ భాగంలో ఉన్న 15 పాసురాల్లో తెలియజేస్తుంది. అట్లనే తరువాత ఉన్నటువంటి 15 పాసురములలో ఏం తెలుస్తుంది అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఎలాగో తెలియజేస్తుంది. కాబట్టి భగవద్భక్తులను ఆశ్రయించడం వల్ల ఆత్మ గుణాలు అనేటువంటివి పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ఇష్టమైనటువంటి ఆకారాన్ని మనకి ప్రసాదిస్తాయి. ఇంతకీ ఈ భగవతులతో కలిసి ఉండడము, నియమాలు తెలుసుకోవడం ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుణ్ణి త్వరగా చేరుకోవడానికి. భగవంతుడు మనం అనుగ్రహించాలంటే ఏం కావాలి, మనం తగినటువంటి ఆకారాన్ని పొందాలి. మనం డాక్టర్ గారని మనల్ని గుర్తించాలంటే డాక్టర్కి సంబంధించిన వేషం మన దగ్గర ఉండాలి. లాయర్ గారని మనల్ని గుర్తించాలి అంటే లాయర్కి సంబంధించిన వేషం మన దగ్గర ఉండాలి. ఒక గురువు గారంటే ఆ గురువు గారికి తగిన వేషం మన దగ్గర ఉన్నప్పుడు ఆ గుర్తింపు అనేటువంటిది వస్తుంది. అట్లనే భగవద్ విషయాన్ని మనం పొందాలి అంటే ఆయనకు కావలసినటువంటి మానసికమైన పరిపూర్ణత్వాన్ని మనం పొంది ఆయన ముందు నిలబడినప్పుడే మనకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అలాంటి ఆకారం మనకి ఎవరిస్తారు అంటే ఈ భాగవతులు అనేటువంటి వాళ్ళు ఇస్తారు. కాబట్టి భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళతో కనుక మనం కలిసి నడిచినట్లయితే అప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తి మనకు కలుగుతుంది. తద్వారా భక్తి స్వరూపులమైనటువంటి మనకు భగవత్ కటాక్షం లభిస్తుంది అని తెలుసుకోవాలి. అట్లా ఈ 15 పాసురాలలో మొట్టమొదట ఉన్నటువంటి 15 పాసురాలలో మొదటి 3 పాసురాల్లో శ్రవణము దాని యొక్క ఫలితము తెలియజేశాం. శ్రవణం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసుకున్నాం మొట్టమొదటి 3 పాసురాల్లో. ఆ తర్వాత ఉన్నటువంటి 4 పాసురాలలో మననము దాని యొక్క ఫలితాన్ని గురించి తెలుసుకున్నాం. అంటే మననం చేయడం అంటే శ్రవణం ద్వారా తెలుసుకున్న విషయాన్ని మననం చేయడము, తద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసుకున్నాం. ఇక తర్వాత ఉన్నటువంటి 2 పాసురాలలో ధ్యానం అనేటువంటిది నిర్వహించబడింది. ధ్యానం అంటే ఏమిటి, అధ్యాస వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఆ ధ్యానం వల్ల కలిగేటువంటి యొక్క పరిపూర్ణమైన ఆత్మ సంతృప్తి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తర్వాత తెలియజేసుకున్నాం ఆ మిగిలినటువంటి 2 పాసురాలు. ఇలా మొత్తం 14 పాసురములను పూర్తి చేసుకున్నాము. ఇక ఈ 15వ పాసురంలో ఏం చేసుకుంటున్నాము అంటే శమము, దమము, క్షమ మొదలైనటువంటి ఆత్మగుణాలన్నీ కావలసిందే. ఏం కావాలి, భగవంతుని తెలుసుకోవాలంటే శమము ఉండాలి, దమము ఉండాలి, క్షమ ఉండాలి. ఈ 3 రకాలైనటువంటి గుణములతో పాటు కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి గుణములు తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. అవి లేకపోతే భగవత్ కటాక్షం మనకి లభించదు. అందులోనూ ముఖ్యంగా ఉండవలసినటువంటి గుణం ఏది అంటే క్షమాగుణం.
ఈ అన్ని రకాలైనటువంటి గుణములు పరాకాష్ఠకు చేరగా చివరికి వచ్చేటువంటి గుణమే క్షమ. కాబట్టి క్షమాగుణం అనేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉండాలి. అలా ఉన్నటువంటి వ్యక్తులకు భగవత్ కటాక్షం అనేది త్వరగా లభిస్తుంది అని మనకు ఈ పాసురంలో చెప్పడం జరుగుతోంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు చేయబడినటువంటి దోషం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దోషము చేయనటువంటి వ్యక్తులు ఉండరు. నా కశ్చిన్ అపరాధ్యతి అని, అపరాధము చేయనటువంటి మనుషులు ఉండరు. కాబట్టి అపరాధం చేయనటువంటి మనుషులు ఉండరు కదా. మరి అపరాధం చేస్తే భగవంతుడు క్షమించడు కదా అంటే, భగవంతుడు క్షమించాలి అంటే అపరాధం చేయడం చేయకుండా ఉండడం కారకము కాదు. అది ఈ పాసురం తెలియజేస్తుంది. మరి ఏం కావాలండి అంటే, చేసిన తప్పుని తనకు తానే తెలుసుకుని అంగీకరించడం ఎంతో చాలా కష్టమైనటువంటి పని. తప్పు చేస్తాము కానీ దాన్ని అంగీకరించలేము. అట్లా అంగీకరించడం చాలా కష్టమైనటువంటి పని. తాను చేసినటువంటి తప్పుని ఒకప్పుడు అంగీకరించినా కూడా తన తప్పుని కనుక ఎదుటివాడెవడైనా నువ్వు ఈ తప్పు చేశావు అని అన్నప్పుడు ఓర్చుకోలేం. మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, తెలిసినా సరే దాన్ని సర్దుమణిగి ఉంటాం. కానీ ఎవరైనా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడారనుకోండి, వెంటనే మనకేమవుతుంది? విపరీతమైనటువంటి కోపం వస్తుంది, మనస్సు బాధపడుతుంది. వీడు నన్ను తప్పు చేసావు అంటున్నాడని. కానీ మనం చేసిన తప్పే, ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ ఎదుటివాడు అంటున్నాడనేటువంటి బాధ మన మనస్సుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి తప్పు ఉండని లేకపోని పెద్దలు ఎవరైనా సరే నువ్వు తప్పు చేశావు అని అన్నప్పుడు, నువ్వు చేసినా చేయకపోయినా మనస్సులో బాధపడకుండా ఉండాలి. చేశాను సరే అని ఒప్పుకోగలిగేటువంటి ఒక గుణం ఉండాలి. దీన్నే క్షమ అంటారు. నువ్వు తప్పు చేసినా సరేనని ఓర్చుకోగలిగి ఉండాలి. చెయ్యకపోయినా ఎవరైనా అంటున్నప్పుడు ఎదురు తిరిగి నేనెందుకు చేశానని వాదించకూడదు. అలా వాదించకుండా సరే చేశాను అనేటువంటి ఒక భావాన్ని మనసారా స్వీకరించగలగాలి, నోటితో చెప్పడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, సభల్లో ఉపన్యాసాలు చెబుతూ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది సభల్లో నేను ఎవరన్నా ఏమైనా పట్టించుకోను, ఎవరు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను అని చెప్పి ఉపన్యాసాలు చెబుతుంటారు. కానీ అనంగానే వాళ్ళు విపరీతంగా నొచ్చుకుంటూ ఉంటారు, బాధపడుతుంటారు, వాళ్ళతో వాదనకు దిగుతూ ఉంటారు. ఇట్లాంటివి చేయడం క్షమాగుణం అని అనిపించుకోదు. క్షమాగుణం అంటే ఏమిటి అంటే, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నువ్వు తప్పు చేశావు అని అంటున్నప్పుడు వాళ్ళని ఎదురు తిరిగి వాదించకుండా చేశాను అని ఒప్పుకోగలిగేటువంటి సమర్థతని క్షమ అని అంటారు. దాన్ని ఎలా స్వీకరించాలి? సంతోషంగా స్వీకరించాలి. అంతేగాని వాడి కోసమో ఎవరి కోసమో మనం స్వీకరిస్తున్నట్టుగా ముఖం ఇంతలావని పెట్టుకుని బాధ మనసులో పెట్టుకొని సరే తప్పు చేశానట ఇప్పుడు ఏంటట అనేటువంటి పరిస్థితుల్లో కాదు. సంతోషంగానే స్వీకరించాలి. సరే భగవానుడు నాకెందుకో ఇలాంటి పరిస్థితి కల్పించాడని ఆనందపూరితమైన మనస్సుతోనే దాన్ని స్వీకరించగలగడమే క్షమాగుణము. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి క్షమాగుణాన్ని పెంపొందింప చేసుకుంటామో అప్పుడు మనలో అహంకారం అనేటువంటిది దూరం అవుతుంది, మన నుండి అహంకారం తొలగిపోతుంది. అట్లా అహంకారం అనేటువంటిది పూర్తిగా నశించిపోతే తప్ప ఎవ్వరు కూడా తన దోషాన్ని గురించి ఎదుటివాడెవడైనా చెబుతున్నప్పుడు బాధపడకుండా ఉండడం అనేది జరగదు. అహంకారం పోతేనే బాధపడకుండా ఎవడైనా సరే విమర్శించినా తప్పు చేశావని చెప్పినా దాన్ని స్వీకరించగలుగుతాము. కాబట్టి అహంకారాన్ని పూర్తిగా వదిలేయడమే క్షమాగుణానికి ఆధారమైన విషయం. రూక్షాక్షరాణి శృణ్వన్ వై తథా భాగవతే రితాన్ ప్రణామపూర్వకం క్షాంత్య యో వదేత్ వైష్ణవో హి సహా. దీనికి ఒక ప్రమాణాన్ని చెప్తున్నారు పెద్దలు. భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరుషంగా దూషించినప్పుడు మనస్సు కూడా నొప్పి చెందకుండా ఎవడైతే వాటిని సంతోషంతో స్వీకరిస్తున్నాడో
వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. వైష్ణవుడు అంటే ఏదో నిలువు పొట్టు పెట్టుకునేవాడు, నామాలు పెట్టుకునేవాడు అని అర్థం కాదండి. విష్ణు భక్తుడు అని అర్థం, భాగవతుడు అని అర్థం. భాగవతుడు ఏం చేస్తాడట? ఎవడైనా సరే పరుషంగా మాట్లాడినప్పుడు మనస్సు బాధ కలిగే విషయమే అయినా ఆ బాధని కూడా బాధగా భావించకుండా సంతోషంతో స్వీకరించగలుగుతున్నాడో వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇది విష్ణు భక్తులకు ఉండవలసినటువంటి క్షమాగుణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి పూర్వంలో భట్టర్ గారు అనేటువంటి ఆయన ఒకసారి శ్రీరంగనాథుని యొక్క ఆలయానికి వెళ్ళి నమస్కరించాడట. నమస్కరిస్తూ ఆయన ఎలా నమస్కరిస్తున్నారో తెలుసునండి. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతఘ్న దుర్మాని స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ఠ అని తనలో ఉన్నటువంటి హేయ గుణాలన్నిటినీ భగవంతుడికి చెప్పుకుంటున్నట. అయ్యా, నాలో ఇలాంటి చెడ్డ లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకుంటుంటే పక్కనున్న వాళ్ళు అన్నారట, అవును 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 అంటున్నట్ట ఆయన చూసి. అప్పుడు ఆయన కోప్పడ్లా ఏం చేశాడో తెలుసా అండి? వాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళయ్యా, నాలో ఉన్నటువంటి తప్పులను నాకు తెలియజెప్పడం ద్వారా వీడు దుర్మార్గులని భగవంతుడికి తెలియజెప్పారు. కనుక భగవంతుడు మీ మాటలను ప్రామాణికంగా తీసుకుని నన్ను ఎలా కాపాడాలో ఆలోచిస్తాడు. కనుక భగవంతుడిని నాకు దగ్గర చేసినటువంటి మీరు చాలా గొప్పవాళ్ళు అన్నట్ట. ఇది క్షమాగుణం అంటే. కాబట్టి అలాంటి క్షమాగుణాన్ని మనం పొందగలిగితే భగవంతుడిని పొందడం చాలా సులభమైనటువంటి విషయము అని తెలుసుకోవాలి. అట్లా భరతుడు కూడా రామాయణంలో చూడండి, కైక, మందర, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో లక్ష్మణుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా రాముడు అరణ్యానికి వెళ్ళడానికి కారణములు కాదు. మరి ఎవరు కారణము అంటే నేనే కారణమని భరతుడు అన్నట్టండి. ఎందుకన్నాడు అంటే, నేనే లేకపోతే అసలు రాజ్యం కోసం మా అమ్మ అడిగి ఉండదు కదా, నేనే లేకపోతే మందర మా అమ్మకు సలహా ఇచ్చి ఉండేది కాదు కదా అని ఆయన భావన. కాబట్టి ఆ తప్పు నిజంగా తను చేసినా చేయకపోయినా తనదే అని భావించడం ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. అలాంటి ఉత్తమ పురుష లక్షణాన్ని పెంపొందింపజేసుకోవడమే క్షమాగుణానికి ఆధారం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తను చేసినటువంటి తప్పును తాను తెలుసుకుని అంగీకరించగలిగేటువంటి స్థితిని ఉత్తమత్వము అని పిలుస్తారు. అలాంటి ఉత్తమ క్షమాగుణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అని తెలుసుకోవాలి. అట్లనే సీతాదేవి కూడా తానే తప్పు చేశాను అని ఒప్పుకున్నది. ఎక్కడ? హనుమంతుడు లంకలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి, ఏమమ్మా నువ్వు ఎందుకు ఇలాంటి కష్టం తెచ్చుకున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని మాట్లాడుతున్న క్రమంలో ఆవిడ అంటుంది, మమైవ దుష్కృతం కించితు మహదస్తి న సంశయః. నేను భగవంతుడి ఎడల కించిత్ అపచారం చేశానయ్యా, కొద్దిగా అపచారం చేశాను. ఏమిటది అంటే, రాముడు అరణ్యానికి వస్తున్నప్పుడు నువ్వు ఇంటికెళ్ళు సీత, మీ నాన్నగారు నిన్ను ఎండకన్నా ఎరగకుండా పెంచాడు, నువ్వు అరణ్యానికి వస్తే కష్టపడతావు అన్నప్పుడు, ఏమయ్యా నువ్వేనా మీ నాన్న మాట వినేది? మా నాన్న ఏం చెప్పాడు? ఛాయేవ అనుగతాసదా అని చెప్పాడు, నీడవలే నీ వెంట ఉంటుందని. నేను నీ అరణ్యాలకు వస్తే నువ్వు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత నీకున్నది. కానీ నన్ను మా ఇంటికి పంపించావు అనుకో, మా నాన్న ఏమనుకుంటాడు? ఓహో, నేను పురుషుడి రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి వివాహం చేశానేమో, లేకపోతే అరణ్యానికి తీసుకెళ్లి తన భార్యను తాను రక్షించుకోలేని వాడా రాముడు నా అల్లుడు అని బాధపడడా అన్నది. కాబట్టి నేను అపచారం చేశాను. అక్కడ ఏం అపచారం చేసింది? భగవద్ అపచారం చేసింది. రాముణ్ణి విమర్శించింది. తాను చెప్పినటువంటి మాటను ఆవిడ వినలేదు. సరే, అది అయిపోయింది. తర్వాత ఏం చేసిందట? భాగవతాపచారం కూడా చేసింది. ఏమిటది అంటే, భగవతుడైనటువంటి రాముణ్ణి అనుసరించి ఉన్నటువంటి వాడు లక్ష్మణుడు భాగవతుడు, భగవత్ సేవా తత్పరుడు ఆయన. కనుక భాగవతుడైనటువంటి లక్ష్మణుడి విషయంలో ఆవిడేం చేసింది? మహాపరాధం చేసింది. వదిన గారు అన్నగారికి ఏం కాదు అని చెప్పినప్పుడు వినాలి కదా, వినలే. నువ్వు వెళతావా వెళ్ళవా, నీకేమైనా ఇట్లాంటి చెడు ఆలోచనలు ఉన్నాయా అనేటువంటి భావనతో మాట్లాడడం ఆవిడ చేసిన మహాపరాధం. భాగవతుణ్ణి
అనుమానించడం. కాబట్టి భాగవతులతో మంచి సహృదయతను కలిగి ఉండాలి. భగవద్భక్తికి ఇది హేతు అవుతుంది. దానికి కారణమైనటువంటి క్షమాగుణాన్ని పెంపొందింపచేస్తుంది భాగవతుల సమాశ్రయణం. కాబట్టి ఇలాంటి క్షమా గుణానికి సంబంధించినటువంటి ఒక చక్కని లక్షణం ఉన్న గోపికను ఈ రోజున 15వ పాసురంలో నిద్రలేపడం జరుగుతోందండి. దానికి పూర్వరంగంగా మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక ఈరోజు పాసురం ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఒక్కసారి ఆ పాసురాన్ని పఠించుకుని, ఎల్లే ఇళంగిళియో ఇన్న మురుంగిదియో சில்லென்றனை ஏன்மின் நங்கை மேற் போதுரு இன்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயுதிரும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாயே உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்டிக்கொன் பல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்கா வல்லானை మాయనై పాడేరోరెంబావాయ్. ఇలా ముక్కలు ముక్కలుగా ఈ పాసురం ఎందుకుంది అంటే, లోపల ఉన్న గోపిక మాట్లాడుతుంది, ఆవిడతో బయట ఉన్న గోపికలు మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న ఒక సమాధానం, ఒక ప్రశ్న ఒక సమాధానం, ఇలా ఈ పాసురం అంతా కూడా నడుస్తుందండి. అందుకనే దీంట్లో ఉన్నటువంటి విశేషాలలో క్షమాగుణానికి సంబంధించినటువంటి లక్షణము కలిగిన గోపికను నిద్రలేపుతున్నారు అని చెప్పుకున్నాం కదా. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఇల్లే ఇళక్కింలియో ఇన్న మురుంగిదియో అన్నారు. వీళ్ళందరూ మొట్టమొదట ఏమన్నారు? ఎల్లే ఇళంగిళియే అన్నారు. ఓ లేత చిలుక లేచిరావమ్మా అని పిలిచారు. లేత చిలుక అని ఎందుకన్నారంటే, వీళ్ళందరూ నేను చెప్పుకున్నాం కదా, మనం పుండరీకాక్షుని యొక్క నామధేయాన్ని నామ సంకీర్తనం చేస్తూ పుండరీకాక్షుడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క సంకీర్తనాదులు చేస్తూ వాళ్ళందరూ వస్తున్నారు ఈ గోపిక వాకిటి ముందు నిలబడి. వీళ్ళ గొంతులన్నీ విని ఆవిడట లోపల వీళ్ళ గొంతులతో కలిసి పాడడం ప్రారంభం చేసిందిట. ఎవరైనా అంతే కదా, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని. శిశువులు, పశువులు, పాములు ఇలా భేదాలు ఏమీ లేవటండి. సంగీతం వినపడితే అవి దాంతో పాటుగా లయాత్మకమైనటువంటి ఒక ప్రతిచర్యకు లోనవుతాయట. అట్లాగే బయట ఈ గోపికలందరూ పాడుతున్నటువంటి కృష్ణనామ సంకీర్తనాన్ని విని ఆవిడ కూడా గొంతు కలిపిందట. మనం కూడా అంతే కదండి, ఏదైనా ఒక పాట ఎక్కడి నుంచైనా వినిపిస్తుంది అనుకోండి, కొంతసేపు దాన్ని ఆలకిస్తాము, శ్రవణం చేస్తాము, తర్వాత దాన్ని మననం చేసి మనకు గనక వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? దాంతోపాటు కోని రాగాలు తీస్తాం కదా. అట్లనే ఈ గోపిక కూడా కోని రాగాలు తీస్తుందట లోపలుండి. అలా లోపల ఉండి కోని రాగములు తీస్తున్నదని అనుకుని వీళ్ళందరూ చిలక పలుకుల వలె మధురముగానున్నటువంటి ఆ గోపిక యొక్క గొంతు విని లేత చిలుక లేచిరావమ్మా అంటున్నారు. లేత చిలుక అని ఎందుకన్నారంటే, యవ్వనంలో ఉన్నటువంటి చిలుక. ఈ చిలుకతో పోల్చడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆవిడ యొక్క కంఠ మాధుర్యం, పలుకు అనేటువంటిది తీయగా ఉందట. అలాగే చిలుక వలె ఈమెని పోల్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, కృష్ణ పారతమ్యతతోటి కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత ఆవిడ శరీరం అంతా పచ్చగా ప్రకాశిస్తుందట. అలాగే భగవద్ రాజితముతో భగవంతుని మీద ప్రేమ అనేటువంటి దాని వలన ఎరుపెక్కినటువంటి ముఖం కలిగి ఉందట. చిలుకకు ముక్కు ఎర్రగా ఉంటుంది కదా, అలాగే ఈవిడ ముఖం కూడా ఎర్రగా ఉంది. ఎందుకుంది ఎర్రగా అంటే, కృష్ణుని చేత ఆ ఆనంద పారవశత్వంలో మునిగి ఉండడం చేత సిగ్గుల మొగ్గయై ఆవిడ ముఖం ఎర్రబడింది. కనుక ఎర్రనైనటువంటి ముఖము కలిగిన పచ్చగా ప్రకాశిస్తున్నటువంటి శారీరకమైనటువంటి వర్ణ సమామ్నాయము కలిగినటువంటి ఒక లక్షణాన్ని ఆవిడలో చూపిస్తూ చిలుకతో పోల్చడం జరుగుతోంది వీళ్ళందరూ కూడా. అట్లా లేతగా ఉన్నటువంటి ఒక చిలుక లేచి రావమ్మా
ఎందుకు అలాగా నువ్వు పడుకుని నిద్రపోతున్నావు అని లేత చిలుకతో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే బాల్యంలో ఉన్నటువంటి వాళ్లకు పాండిత్యం ఉంటుంది అని నిదర్శనం. పెద్దల యొక్క వాక్యం. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని ప్రమాణం. పాండిత్యము కలిగి బాల్యంలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు లేత చిలక అని ఎందుకన్నారంటే ఇవన్నీ లేతగా ఉండడం అంటే బాల్యంలో ఉండడం అనే అర్థంలో వాడుతున్నారు. కాబట్టి బాల్యంలో ఉన్నది కనుక ఆవిడకు పాండిత్యం ఉన్నది. దేంట్లో ఉంది? సంగీతంలో పాండిత్యం ఉన్నది, కృష్ణుని యొక్క భక్తిలో పాండిత్యం ఉన్నది, కృష్ణ పరమాత్మను పొందడంలో కూడా పాండితి గరిమ ఆవిడలో ఉన్నది. కాబట్టి అలాంటి చక్కని లక్షణము కలిగినటువంటి నీవు లేచి రావమ్మా, మమ్మల్ని అందరినీ కూడా కటాక్షింపచేసేటువంటి ఆచార్యురాలవై నీవు మా ముందు నిలువవమ్మా అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇలా ప్రార్థన చేసి చిలుక, లేత చిలుక లేచిరా అని పిలిచారు. ఆ పిలిచినటువంటి పిలుపు ఆవిడికి వినపడి ఇంకా నిద్రపోతున్నావా, లేచిరావమ్మా, నీ గానమాధుర్యాన్ని స్తోత్రం చేయడం మేమందరం కూడా విన్నాం. కాబట్టి లేత చిలుక నువ్వు లేచి వస్తున్నావా అని మాట్లాడినటువంటి మాట వినపడి కూడా వీడు నిద్రపోతోందని అంటున్నారు. నన్ను నా మాట విన్నారు, విని కూడా నిద్రపోతోందని మాట్లాడుతున్నారు వీళ్ళని ఆవిడ కోపం వచ్చింది లోపల ఉన్నటువంటి గోపిక. ఆ కోపం వచ్చి ఆవిడ లోపల నుంచి అంటుంది, షిన్లెన్రు అళయ్యేన్మిన్ నంగై మేర్ పోదరుగిన్రేన్. జిల్లుమని పిలవకండి, ఓ పూర్ణలారా వస్తున్నాను అన్నది ఆవిడ సమాధానంగా. పూర్ణలారా అంటే పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి గోపికలారా, నాదేముందిలేమ్మా, నేనేదో కోయి రాగాలు గీసుకునేటువంటి దాన్ని, లోపల కూర్చుని ఏదో పాడుకునేదాన్నే, నన్ను గురించి ఎందుకులే మాట్లాడతారు, మీరే పరిపూర్ణమైన వాళ్ళు, మీరే భగవద్భక్తిలో ఉండేవాళ్ళు, మీరే తెల్లవారుజామున లేచి వ్రతం చేసేవాళ్ళు. ఆడవాళ్ళు సహజంగా మాట్లాడుకున్నప్పుడు ఇలాగే మాట్లాడుకుంటారు కదండి. కాబట్టి ఇలా స్థైత్వ లక్షణాన్ని ఒకదాన్ని చక్కగా ఆపాదిస్తూ ఈ లోపల ఉన్నటువంటి గోపిక అంటుంది, అలా ఎందుకు కేకలు పెట్టి పిలుస్తారు, జిల్లు మనేట్లాగా పిలుస్తారు, ఎందుకు ఒళ్ళు జల్దరించేలాగా, భయం కలిగేలాగా అలా ఎందుకు కేకలు పెడుతున్నారు? నాకంటే మీరే గొప్పవాళ్ళులే, మీరే పరిపూర్ణులే, మీరే భగవత్ సేవ చేయడంలో పరిపూర్ణత్వాన్ని పొందారులే అని ఆవిడ లోపల నుంచి కొంచెం వ్యంగ్యంగా వాళ్ళను అరిచినట్లుగా మాట్లాడింది. సిల్లెన్రు అళయ్యేన్ మిన్నంగై పోదరుగిన్రేన్. మీరందరూ కూడా పరిపూర్ణత్వాన్ని పొందారమ్మా, కాబట్టి మీరందరూ కూడా నాకంటే గొప్పవాళ్లే కదా, ఎందుకు అలా అరుస్తున్నారు, నేనంటే ఏదో నిద్ర లేకుండా పడుకున్నాను, ఇలా నిద్రపోయేదాన్ని నేను అన్నట్లుగా మాట్లాడింది. ఎప్పుడైతే ఈ మాట ఆవిడ మాట్లాడిందో ఇందులో మీకున్నటువంటి నిండుదనం నాకు లేదని, మీకు భాగవతుల యొక్క కంఠధ్వనిని విని ఆనందించి ప్రశంసించేటువంటి లక్షణం నాకు లేదని, మీకున్నదని, మీరు భగవత్ సేవలో ఉన్నటువంటి నన్ను పొగుడుతున్నారు, కానీ నేను అలా పొగిడేదాన్ని కాదులేమ్మా, నాకు అర్థం కావట్లేదులే మీ గొంతులో ఉన్నటువంటి మాటలని ఆవిడ వాళ్ళని విమర్శిస్తోందట. అలా విమర్శిస్తూ లోపలే ఉండి బయటికి రావట్లేదు. అలా ఉన్నటువంటి ఆ గోపికను చూసి బయట ఉన్నటువంటి గోపికలందరూ మళ్ళీ మాట్లాడుతున్నారు. వల్లెవున్ కట్టురైగల్ పంటే ఉన్వాయ్ అరిదుం అన్నారు. వాళ్ళు ఊరుకుంటారా? మరి ఊరుకోరుగా. మాట్లాడడంలో నువ్వు చాలా సమర్థురాలివులేమ్మా, నీ కట్టుబోళ్ళు కళ్ళుబొల్లి మాటలు, నీ మాటల యొక్క చాతురత, లేక నీ మాటలలో ఉన్నటువంటి గొప్పతనము, నీకు నోట్లో ఉన్నటువంటి గట్టితనము, కాఠిన్యము, నోటికి మేమందరం కూడా భయపడేటువంటి పరిస్థితి, అలాంటి నీ వాక్ చతురత మాకు కూడా తెలుసులేమ్మా, ఎందుకు అరుస్తావు లోపల కూర్చుని? నువ్వు అలా మాట్లాడతావని, నువ్వు మాట్లాడగలవని, నువ్వు మమ్మల్ని విమర్శించగలగదానివని మాకు తెలుసు. నువ్వేమి ఇప్పుడు కొత్తగా మమ్మల్ని పూర్ణులని అదని ఇదని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదమ్మా. నువ్వు మాట్లాడడంలో చాలా నేర్పరితనం కలిగినటువంటి దానివి. నువ్వు లోపల హాయిగా పడుకుని మేము నీ శ్రావ్యమైనటువంటి ఒక కంఠాన్ని విని పిలవంగానే మమ్మల్ని దూషిస్తున్నావు నువ్వు. మేమేమన్నాం? నీ గొంతు తీయగా ఉంది కనుక చిలకతో పోల్చాము, చాలా చక్కగా నువ్వు పాట పాడుతున్నావని మేము కూడా నిన్ను లేత చిలక అని హాయిగా పిలిచామే. నీకేమో అదెందుకు తప్పుగా అనిపించింది? తప్పుగా అనిపించిందని మళ్ళీ మమ్మల్ని అలా దూషిస్తావేమిటి, నువ్వు మమ్మల్ని తిడతావేంటి అంటున్నారు. తప్పు నీదోనే పెట్టుకొని మాదే తప్పని మాట్లాడుతున్నావే. అబ్బో చాలా మాటకారివే, నువ్వు ఇలాంటి దానివని మాకు తెలుసు.
అయినా సరే నిన్ను భగవద్భక్తి, నీలో ఉన్నటువంటి భగవద్భక్తిని చూసి మేము నిన్ను ఆధారంగా చేసుకోవాలని అనుకున్నాము అని మాట్లాడుతున్నాను. ఎంత సమర్థురాలివి నువ్వు! నిజంగా నీ నిండుతనంతో ఆనందిస్తూ నువ్వేమో లోపల భగవంతుడితో ఆనందపడుతూ మమ్మల్ని పరిపూర్ణులారా అని పిలవటం నీ కాఠిన్యానికి సూచన కదూ. మేము పరిపూర్ణులమా? నువ్వు మాత్రమే పూర్ణత్వాన్ని పొందానని నీ నమ్మకమా? మేమేమో అలా లేవని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావా? అదేంటండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎవరినైనా చూసి చాలా మంచివాళ్ళండి మీరు అన్నాం అనుకోండి, వాళ్ళ మంచితనం తెలుసు. మీరు చాలా మంచివాళ్ళండి అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? వాళ్ళని తిట్టామా పొగిడామా? తిట్టినట్టు కదా. ఇప్పుడు ఈవిడ కూడా మీరు పరిపూర్ణులు అని అనడంలో వాళ్ళకి అలా వినిపించింది, నింద చేస్తున్నట్లుగా. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, నీ మనస్సులో ఉన్నటువంటి భావం మాకు తెలుసమ్మా, ఎందుకు ఇలా మమ్మల్ని తిడుతున్నావు నువ్వు? నీ కాఠిన్యమైనటువంటి మాటల గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు. ఏ సంబంధము లేనటువంటి పెద్దల్ని ఎవరినో గౌరవంగా సంబోధించినట్లు నీతో పాటు పెరిగిన మమ్మల్ని చూసి పూర్ణులారా అని ఎందుకు అంటున్నావు? దెప్పిపడవడం కాదా ఇది? విమర్శించడం కాదా ఇది అని మాట్లాడుతూ, నీ నోరు మేము ఇంతకు ముందే తెలుసమ్మా, నాకు మీ నోటి యొక్క గొప్పతనం ఏంటో కాఠిన్యం ఏంటో మాకు తెలుసు. మాట్లాడగలిగినటువంటి శక్తి నీకుంది, ఎట్లాగైనా మాట్లాడతావు నువ్వు. తిట్టుతావు, ఆ తిట్టింది నేను పొగడతా అని కూడా సమర్థించుకోగలవు నువ్వు. అలాంటి దోషాన్ని గుణంగా మార్చి, గుణాన్ని దోషంగా మార్చి మాట్లాడగలిగేటువంటి సమర్థత నీకున్నదమ్మా, మాకు తెలుసు. కానీలే, ఏం చేయగలం? నీ వాకిట్లో ఇవాళ వచ్చి మేము నుంచున్నాం కదా, భగవంతుని కటాక్షం కోసం నువ్వు వచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని మేము ఎదురు చూస్తున్నాం కదా, అందుకని నువ్వు ఎన్నన్నా మేము పడాలేమ్మా అన్నారు. అలా ఎప్పుడైతే అన్నారో వెంటనే దానికి లోపల ఉన్నటువంటి గోపిక ఇంకొంచెం కోపం వచ్చిందిట. మరి వస్తుంది కదా, వీళ్ళు విమర్శించారు, నువ్వే తప్పు చేసి మమ్మల్ని అంటున్నావు అనగానే మరి కోపం విపరీతం అవుతుంది కదా. అయింది ఆవిడ కూడా. అయ్యి వల్లీర్గళే, ఏం కాదు, మీరే గయ్యాళి వాళ్ళు, మీరే గట్టి నోరు కలిగిన వాళ్ళు, మీరే అన్ని రకాలైనటువంటి కాఠిన్యాలు కలిగిన వాళ్ళు, మీరే గట్టివాళ్ళు అంటోంది. వల్లీర్గళే, గట్టివాళ్ళు మీరేనమ్మా, నేను కాదు, మీరేంటి నన్ను అంటారు అన్నట్లుగా మాట్లాడింది. మీ మాటల్ని నేను తెలుసుకోలేనా? ఇవాళ ఏదో మీరు నా వాకిట్లోకి వచ్చారు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నారు, కానీ నేనే మీ వాకిట్లోకి వచ్చి నిలబడ్డాననుకో, మీరెన్ని మాట్లాడతారు? మీరెంత చులకనగా మాట్లాడతారు? మీరు ఎన్ని రకాలైనటువంటి కాఠిన్యమైన మాటలు మాట్లాడతారు? అవన్నీ నాకు తెలియదా ఏంటి? ఇవాళ ఏదో మీరు నా వాకిట్లోకి వచ్చారని నన్ను విమర్శిస్తున్నారు అన్నట్లుగా ఆ గోపిక లోపల నుండి మాట్లాడింది. ఈ గోపిక సంవాదం అంతా కూడా ఎలా ఉంది? విచిత్రంగా లేదండి. మామూలుగా రోడ్ల మీద మనం ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి దీంట్లో కూడా ఒక చక్కనైనటువంటి భగవద్భక్తికి సంబంధించిన విషయం చెప్పబడుతోంది. అదేంటంటే, వాస్తవికమైనటువంటి తన పరిస్థితిని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, ఆవిడ నిద్రపోవట్లేదని చెప్పేయచ్చు కదా, చెప్పేస్తే సరిపోతుంది కదా, కానీ చెప్పట్లే, వాదిస్తుంది. ఇలా వాదించి 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 తన యొక్క స్థితిని వాళ్ళకి తెలియజెప్పాలి అనుకొని వాదనకి దిగింది. భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి వాదన చేయడం అనేది పనికిరాదు అని కదా మనం చెప్పుకున్నాం. క్షమాగుణం ఉంటే వాదనకి దిగం, కానీ ఈవిడికి ఆ క్షమాగుణం అనేటువంటిది అప్పటిదాకా రాలే. ఇలా వాదన చేసి 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 భాగవతులైనటువంటి ఆ గోపికలందరితో వాదన చేయడం వల్ల ఆ సాధనలో ధ్యాన దశకు చేరుకున్నది ఆవిడ. మాట్లాడింది మాట్లాడింది మాట్లాడింది, మీరే తప్పన్నది, మీరే పూర్ణులన్నది, మీరే అదన్నది, ఇదన్నది. చివరికి వాళ్ళు అన్నారు, నీ వాకిట్లోకి వచ్చాం కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావమ్మా, నువ్వు తప్పు చేసి మమ్మల్ని అంటావేంటి అని అన్నప్పుడు ఆ గోపిక వెంటనే మళ్ళీ మేల్కొన్నదట. తుల్య నిందా స్తుతిర్మౌని అని ఆలోచనలో పడింది. ఆలోచించేసి వెంటనే మౌనంగా ఉండిపోయిందట. మాట్లాడట్లేదు, లోపల నుంచి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేసరికి వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా నిద్రపోతుంది కామని అనుకుంటున్నారు, ఇంకా లేచి రావట్లేదు అనుకున్నారు. అనుకుని ఏమిటా మాట్లాడట్లేదు అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి సమయంలో
ఆమె ఇంతవరకు కూడా ఎప్పుడు బదులు పడకుండా ఉండలా, వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంది. ఒక్కసారిగా మౌనం పాటిస్తోంది. ఇట్లా మౌనం పాటించడం దేనికి గుర్తు అంటే తనను తాను మననము చేయుటకు గుర్తు. వాళ్ళు అన్నారు, ఎందుకు ఇలా అన్నారు, ఒకవేళ నేనే తప్పు చేశానేమో అనేటువంటి ఒక ఆత్మనిందా స్థితిని ఊహించడం. అట్లా ఊహించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి వెంటనే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి, అసలు వీళ్ళతో నాకు వాదన ఎందుకు, భగవంతుడికి నేను దూరం అయిపోతున్నాను. అప్పటిదాకా ఏం చేస్తుంది ఆవిడ, కృష్ణుడితో సంశ్లేషాన్ని పొంది ఆనందపడుతోంది. అలాంటి ఆనందం కాస్త వీళ్ళతో వాదించుతూ ఉండేసరికి ఏమైంది, దూరం అయిపోయింది. కాబట్టి నేను వీళ్లతో వాదన పెట్టుకొని భగవంతుడికి దూరం అవుతున్నానని గ్రహించేసింది. గ్రహించేసి వెంటనే అంటుంది, నా నేదా నాయుడుగా, అవును నేనే తప్పు చేశా, నేనే కఠినురాలను, అయితే అవనివ్వండి, ఏం చేద్దాం, ఇప్పుడు మీరందరూ చెప్పిన దోషాలన్నీ నాలోనే ఉన్నాయి అని తను తప్పు చేయలే, కానీ చేశానని ఒప్పేసుకుంటోంది. ఇదిగో ఇది క్షమాగుణం. అలాంటి క్షమాగుణాన్ని పొందినటువంటి ఒక వైష్ణవ భక్తురాలు ఈ గోపిక. కాబట్టి వైష్ణవ లక్షణాలలో ఉత్తమమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, శ్రీ వైష్ణవుల్లో ఒకరికంటే ఒకళ్ళు తక్కువ వాళ్ళం మనము అని అనుకుంటూ అహంకరించేటువంటి వాళ్ళకంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళుగా చిత్రీకరించబడడం. ఎప్పుడు కూడా వాళ్ళకంటే నేనే తక్కువ వాణిలే అని సర్ది పెట్టుకుంటుంటారట. విష్ణు భక్తులలో ఉన్న గొప్ప లక్షణం ఇది. విష్ణుమూర్తిని ఆరాధించడం చేత ఏం కలుగుతుంది, సత్వగుణ సంపన్నత కలుగుతుంది. తద్వారా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా నన్ను కాదులే, వాళ్ళకంటే నేనే చిన్నవాణ్ణి కదా అని అనుకుంటూ ఊరుకుంటం జరుగుతుంది. కాబట్టి విష్ణు తత్వం అనేటువంటిది ఇలా సత్వగుణ సంపన్నతను పెంపొందింపచేస్తుంది. అట్లా శ్రవణం కానీ మననం కానీ లేదా ధ్యానం కానీ భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భగవద్ భక్తుల యొక్క సహవాసాన్ని పొందడం చేత కానీ సాత్వికమైనటువంటి మనోస్థితి కలుగుతుంది. కాబట్టి ఈ సాత్విక ప్రవృత్తి యొక్క చివరి హద్దు ఏది అంటే ఇదిగో ఇప్పుడు లేపుతున్నటువంటి ఈ గోపిక. భాగవత సమాశ్రయడం వలన, అలాగే భగవంతుని సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల రావాల్సిన స్థితి ఏది అంటే, తప్పు చేసినా చేయకపోయినా ఎదుటి వాళ్ళు నువ్వు తప్పు చేశావంటే దాన్ని ఒప్పుకునేటువంటి స్థితి. అలాంటి స్థితిని భగవంతుడు ఇష్టపడతాడు. కనుక నానేదా నాయుడుగా అంటూ ఆవిడేమన్నది, నేనే తప్పు చేశాను అయితే ఏమిటి ఇప్పుడు అన్నట్లుగా ఒప్పేస్తుంది. ఈశ్వరస్య చ సౌహార్దం యదృచ్ఛా సుకృతం తథా విష్ణో కటాక్షశ్చాత్ ద్వేష ఆభిముఖ్యం చ సాత్వికైః సంభాషణం షడేతాని ఆచార్య ప్రాప్తి హేతవః అని. ఆచార్యుని యొక్క కటాక్షం మనకి రావాలి అంటే 6 రకాలైనటువంటి హేతువులు, కారణాలు ఉండాలట. భగవంతునికి పొందాలంటే భాగవతులు లేదా ఆచార్యుల యొక్క కటాక్షం మనం పొందాలనుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోపిక చాలా చక్కనైనటువంటి స్థితి, క్షమాగుణం కలిగినటువంటి స్థితికి చేరుకున్నది. అట్లా మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, దీనికి ఒక 6 రకాలైన హేతువుల్ని మనకు పెద్దలు అందించడం జరుగుతోంది. అందులో మొట్టమొదటిది పరమేశ్వరుని యొక్క సౌహార్దము, అంటే భగవంతునితో సమానమైనటువంటి హృదయాన్ని పొందడం. 2 జీవుని యొక్క యాదృచ్ఛికమైనటువంటి సుకృతం, అంటే మనం తెలుసో తెలియకో చేస్తున్నటువంటి మంచి పనుల యొక్క ఫలితం. ఇక 3వది విష్ణువు యొక్క కటాక్షం, పరమాత్మకు మన మీద కటాక్షం ఉండాలి, అప్పుడే మనకు క్షమాగుణం వస్తుంది. అంతేకాకుండా అద్వేషము, అంటే ఎదుటివాడిని ద్వేషించకుండా ఉండగలగడం. ఇక 5వది ఆభిముఖ్యము, అంటే ఎదుటివాడు ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నప్పుడు వాడిని ఎదిరించి మాట్లాడకుండా నేనే పోనీలే వాడు అన్నదే వాస్తవము అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించగలగడం. ఇక 6వది సాత్వికులతో సంభాషణం, మంచి వాళ్ళతోనే మాట్లాడటం. ఇలా 6 రకాలైనటువంటి లక్షణాలు మనలో గనక ఉన్నట్లయితే అప్పుడు ఆచార్య కటాక్షం మనకి లభిస్తుంది. అప్పుడే మనం ఏం చేయగలుగుతాము, భగవద్భక్తికి సంబంధించిన ఫలాన్ని పొందేందుకు గాను కావలసినటువంటి క్షమాగుణాన్ని పొందుతాము. ఇట్లా మనుషులు చేసేటువంటి సుకృతం,
కూడా భగవత్ కటాక్షానికి హేతు అవుతోంది అని మనం చెప్పుకున్నాం కదా. యాదృచ్ఛిక సుకృతము. ఈ సుకృతములు 3 రకాలండి. ఒకటి యాదృచ్ఛిక సుకృతము, 2 ఆనుషంగిక సుకృతము, 3వది ప్రాసంగిక సుకృతం. తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాం మంచి పనులు కొన్ని. అలా చేసేటువంటి వాటిని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. అందులో యాదృచ్ఛిక సుకృతం అంటే ఏంటంటే, ఉదాహరణ చెప్పుకుంటే తెలుస్తుంది. ఒక దూడ పరిగెత్తుతుంది అనుకోండి. అలా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నటువంటి ఆ దూడని పట్టుకోవడానికి వెనకాల మనం కూడా అప్పుడప్పుడు పరిగెత్తుతూ ఉంటాం. అలా పరిగెత్తుతూ 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 ఆ దూడ అనుకోకుండా ఒక దేవాలయం చుట్టూతా తిరిగింది అనుకోండి. మనం కూడా దానికోసం దాని చుట్టూతా తిరుగుతాం. ఇది ఏం చేసాం? యాదృచ్ఛికంగా ఒక మంచి పని చేశాం. ఏమిటా మంచి పని? దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం. ఇది యాదృచ్ఛిక సుకృతము. తెలియకుండానే ఒక మంచి పనిని చేసేస్తుంది. అట్లనే రెండవది ఏంటి? ఆనుషంగిక సుకృతం. ఆనుషంగిక సుకృతం అంటే ఏమిటి అంటే, తన పనిని తను చేసుకుంటూ ఉండంగా దానివల్ల ఇతరులకు ఉపకారం జరిగితే దాన్ని ఆనుషంగిక సుకృతము అంటారు. మనం కావాలని ఎవరికి ఉపకారం చేయం. మన పని మనం చేసుకుంటూ ఉండంగా ఎదుటి వాళ్ళకు కూడా ఉపకారం కలుగుతుంది. ఉదాహరణకు మన వస్తువులు ఏవో కొన్ని ఒక చోట ఉన్నాయనుకోండి. వాటికి మనం కాపలా కాసుకుంటున్నామండి. ఎవడో వచ్చి దాని పక్కనే ఇంకొక వస్తువు పెట్టి ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు మనం మన వస్తువులకే కాపలా కాస్తున్నాం, కానీ ఆ పెట్టినటువంటి వాడికి కూడా మనం ఉపకారులం అవుతున్నాం మనకు తెలియకుండానే. దీన్ని ఏమంటున్నారు అంటే ఆనుషంగిక సుకృతము అని అంటున్నారు. ఇక 3వది ఏమిటిది అంటే, మనం మాట్లాడేటప్పుడు, ఎవరితోనన్నా ప్రసంగిస్తున్నప్పుడు, సభలలోనూ ఉపన్యాసాల్లోనూ ఇలాంటి సందర్భంలోనూ భగవత్ సంబంధమైనటువంటి మాటలను మాట్లాడడం, భగవత్ సంబంధమైన పుణ్యక్షేత్రములు తీర్థముల గురించి మాట్లాడడం, ఇట్లాంటివి యాదృచ్ఛికంగానే జరుగుతాయి. శ్రీరంగాన్ని గురించి చెప్తూ ఉంటాము, లేకపోతే శ్రీరంగం వెళ్ళిరండి అని మాట్లాడుతుంటాము. ఇట్లా కొన్ని భగవత్ సంబంధమైన విశేషాలు మన నోటి నుండి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి అనర్గళంగా. అలా రావడం కూడా ఏమనిపిస్తుంది అంటే ప్రాసంగిక సుకృతము, అంటే మాటల మధ్యలో వచ్చేది. అట్లా ఈ సుకృతములు 3 కూడా భగవంతునికి మనల్ని దగ్గర చేస్తాయి. విష్ణువునకు ఇష్టనుగా మనల్ని చేసేవేవి అంటే ఇదిగో ఇవే. ఇట్లా పై 3 విధాలైనటువంటి సుకృతాలను ఆధారంగా తీసుకుని భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని అందరినీ కూడా కటాక్షిస్తాడు. కాబట్టి అట్లా మనల్ని కటాక్షించేటువంటి తత్వం విష్ణువుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం పరమాత్మను చేరుకోగలుగుతాము. కనుక భగవద్భక్తికి సత్వగుణం కలగడము, సత్వగుణం కలగడానికి 3 రకాలైనటువంటి సుకృతాలు కారణము అని తెలుసుకోవడం మనం చేయవలసినటువంటి పని. ఉల్లేని పోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై. మాట్లాడట్లేదు, ఆవిడ మౌనంగా ఉండిపోయింది. వెంటనే ఏమంది? నేనే తప్పు చేశానులేమ్మా, మీరేం కాదు అని ఒప్పుకున్నది. ఎప్పుడైతే అలా ఒప్పుకుందో వీళ్ళు అంటున్నారు, ఇక వాదన వీళ్ళు కూడా వదిలేశారు. వేగంగా లేచి రావమ్మా, నువ్వు ఒక్కదాని వేళ ఇంట్లో కూర్చొని పాటలు పాడుకోవడం ఎందుకు? నువ్వు వస్తే మేము నిన్ను చూసి హాయిగా నీతో పాటు మన అందరం కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, లేచిరా, తొందరగా రా, తెల్లారిపోతుంది అని వాళ్ళు పిలుస్తున్నారు. ఇట్లా అందరం కలిసి వెళదామనేటువంటి భావనతో వాళ్ళు కూడా వాదనని ముగించేశారు. చూడండి, ఒక్కళ్ళకి క్షమాగుణం రావడం చేత అందరికీ ఆ గుణ పరిపూర్ణం యొక్క ఫలితం వచ్చేసింది. కాబట్టి ఒక మంచివాని యొక్క ప్రభావం ఇట్లా వ్యాప్తి చెందుతుంది. ఆచార్యుని యొక్క జ్ఞానపు ప్రాప్తి ఇలా జరుగుతుంది అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇట్లా శ్రీరామచంద్రుణ్ణి అర్థించి వెనక్కి తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నట ఎవరు? భరతుడు. అరణ్యం నుంచి తీసుకెళ్దామని వచ్చాడు. వస్తున్నటువంటి భరతుడిని చూసి లక్ష్మణుడు చంపేద్దాం అనుకున్నట. ఎందుకు అనుకున్నాడు అంటే, వచ్చేసి రాముణ్ణి తీసుకొని వెళ్ళిపోయి తనకు దూరం చేస్తాడేమో, రాముడికి తనకు మధ్య దూరతాడేమో, అరణ్యంలో నీతో పాటు నేను కూడా ఉంటానన్నాయని ఉంటాడేమో, ఒకవేళ భగవంతుడికి నేను దూరం అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భావన చేత లక్ష్మణుడు భరతుడిని చంపేద్దాం అనుకున్నట్టండి. అట్లా ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే రాముడు లక్ష్మణుని చూసి ఆయన అన్నాడట, లక్ష్మణ, నీకు గనక రాజ్యం కావాలనుకో, నేను భరతుడితో చెప్పి ఒప్పించి నీకు రాజ్యాన్ని ఇప్పిస్తా. అంతేకాని అలా ఆయన్ని చంపడం అనేటువంటిది చాలా పొరపాటయా అన్నాడు. ఇది క్షమాగుణం.
ఎందుకన్నాడు అలాగా అంటే రాజ్యం కోసమే తనను చంపేస్తున్నాడని పరమాత్మ భావించాడు. కనుక మనం ఏదైనా ఒకవేళ పొరపాటు చేయబోయినా భగవానుడు మనలో ఉన్నటువంటి భగవత్ కటాక్ష గరిమ చేత మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనకు ఆలోచన వచ్చినా రాకపోయినా భగవంతుడు వెనక ఉండి ఇలాంటి ఆలోచనలు మనకి కలిగిస్తాడని మనం గ్రహించాలి. ఎల్లారుం పోందారో, మళ్ళీ ఆవిడంటుంది అందరూ వచ్చారా, అందరూ వచ్చారో లేదో అని నేను ఆలస్యం చేస్తున్నా, అంతే తప్ప రాకూడదని కాదు, ఇంకోటి కాదు, అందరూ వచ్చారా అని అడిగిందట. వెంటనే వాళ్ళు అన్నారు, పోందార్ పోండెన్నికొన్, అందరూ లేచి వచ్చారమ్మా, నువ్వు బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళని లెక్కించుకో, ఒక్కొక్కళ్ళని చూసుకో, వచ్చారో లేదో స్పృశించు, నీవు తాకటం చేత, నువ్వు మమ్మల్ని చూడడం చేత నీవు అనుభవించినటువంటి ఆ భగవద్ అనుభవం అనేటువంటిది మాకు కూడా లభిస్తుంది కదా, కనుక త్వరగా లేచి రావమ్మా అని వీళ్ళు ఆవిడ్ని పిలుస్తున్నారు. పల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై పాడన్. ఇలా రావడం అనేటువంటి దాని చేత ఒక్కొక్కళ్ళని లెక్కించుకో అని పిలిచి చెబుతున్నారు. మళ్ళా ఏమని, బలిష్టమైనటువంటి కువలయాపీఠం అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి వాడు, శత్రువుల దర్పాన్ని నాశనం చేసినటువంటి వాడు, ఆశ్చర్య గుణచేష్టితములు కలిగినటువంటి వాడు, పాడడానికి మనం అందరం కూడా సిద్ధమై వెళుతుంటే ఆనందపడేటువంటి వాడు అయినా కృష్ణ భగవానుని గురించి పాటలు పాడుకోవడానికి లేచిరావమ్మా, స్తుతి చేయడానికి లేచిరావమ్మా అని పిలుస్తున్నారు. ఎందుకని, కృష్ణ సమాశ్రయణమే ఆవిడకు పరమావధి. అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నటువంటి ఆవిడతో వీళ్ళు కనుక ఉన్నట్లయితే పరమాత్మకు ఇష్టమైన క్షమాగుణం ఆవిడ దగ్గర ఉన్నది కనుక ఆవిడ వీళ్లతో పాటు వస్తే కృష్ణుడు త్వరగా కటాక్షిస్తాడనేటువంటి ఒక భావన. కాబట్టి ఆ గోపికని నిద్రలేపుతూ కృష్ణుడి పాటలు పాడుకోవడానికే నిన్ను పిలుస్తున్నాం, లేచి రావమ్మా వెళదామని చక్కగా పిలుస్తున్నారు. ఇట్లా వీళ్ళు ఆ గోపికని పిలిచారు. వీళ్ళందరూ కలిసి కృష్ణుని యొక్క సన్నిధికి వెళ్ళారు. ఇలా వెళ్ళినటువంటి ఈ పాసురం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. భగవంతుని చేరుకోవడానికి మనకు కావలసినటువంటి గుణము క్షమ అని తెలుసుకోవాలి. దీంట్లో ఒక పారమార్థికమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎల్లే ఇళంగిలియో, ఓ లేత చిలుక అని సంబోధించడం వల్ల, వాళ్ళు పిలిచారు కదా, అలా పిలవడం వల్ల భగవద్ విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళ పలికేటువంటి మాటలు ఎలా ఉంటాయి, మధురంగా ఉంటాయి. భగవత్ సేవలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు మధురంగా ఉంటాయి, ఆనందాన్ని కలిగించేలా ఉంటాయి, ప్రాప్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి భగవంతుని సేవలో ఉండడానికి ఆధారం ఇది మధురమైన వాక్కు అని తెలుసుకోవాలి. అట్లనే ఇన్న మురుంగుదియో అన్నారు. ఇంకా లేస్తున్నావా, ఇంకా నిద్రపోతున్నావా అనడంలో భాగవత సహవాసం లభించినప్పుడు దానిని పొందకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం తప్పు. అంటే భగవత్ సేవ చేసేవాళ్ళు వెళుతున్నప్పుడు, వాళ్ళు మనల్ని పిలుస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి వెళ్లకుండా ఉండకూడదు. తప్పనిసరిగా వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేయాలి అని తెలుసుకోవాలి. అట్లాగే మూడో మాట ఏమంటున్నారు, సిల్లే నడయేల్మిన్ అన్నారు. జిల్లుమని పిలవద్దు అని అన్నారు గోపిక లోపల నుంచి. అలా అన్నటువంటి మాట వల్ల బయట ఉన్న గోపికలందరూ కూడా ఓర్చి ఉండడం చేత భగవద్ విషయాన్ని రుచి కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు ఏమన్నా సరే పట్టించుకోరు. భగవద్ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోరు అనడానికి జిల్లుమని మాట్లాడకండి అని ఆవిడన్నా వీళ్ళు పట్టించుకోకపోవడం ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే నంగై మీర్ పోదురు ఇన్రేన్ అన్నారు. ఓ పూర్ణులారా వస్తున్నాను అని ఆవిడ అన్నటువంటి మాటకి అర్థం ఏమిటంటే, ఒకవేళ ఎవరి వల్లైనా సరే వాళ్ళ మనస్సు నొప్పించినప్పుడు భగవద్ విషయంలో ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఏం చేయాలి, తిరిగి వాళ్ళని విమర్శించడం కానీ తిట్టడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని ఈ మాట ద్వారా మనకి తెలుస్తుంది. అంటే భగవంతుని యొక్క స్వభావం తెలిసినటువంటి వాళ్ళు, భగవంతునితో ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఏం చేయరు, ఎప్పుడు కూడా పరుషమైనటువంటి మాటలు మాట్లాడరు. ఇక నానేదా నాయుడుగా నేనే కఠినురాలను అని ఆవిడ ఒప్పుకున్నది. ఇలా ఒప్పుకోవడంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే,
ఇతరుల దోషాన్ని కూడా తన దోషంగా భావించగలిగే అంతటి క్షమాగుణాన్ని కలిగి ఉండడం. భగవద్భక్తిని పొందాలంటే మనం ఎలా ఉండాలి? ఈ క్షమాగుణాన్ని పొంది ఉండాలి. ఇక పొల్లె నీ పోదాయ్, వేగంగా నువ్వు బయటికి రా అనడం వల్ల భాగవత సహవాసమే ప్రాణాధారమైనది. భగవత్ సేవ చేసేటువంటి వాళ్ళతో మనం నడవడం వేగవంతముగా ముక్తిని పొందడానికి కారకమవుతుంది అని తెలియజెప్తున్నటువంటి వాక్యం ఇది. ఇక తర్వాత ఇంకేమన్నారు వీళ్ళు? ఉనక్కెన్నే వేరుడమై, నీకు మా నుండి ఇలాంటి వేర్పాటు దేనికి? అందరితో కలిసి ఉండొచ్చు కదా. మన పూర్వులందరూ ఏం చేశారు? కలిసి పూజలు చేశారు. అలాగే నువ్వు కూడా మాతో పాటు కలిసి వచ్చి దేవతా ఆరాధనలో పాల్గొనవలసింది అని పిలుస్తున్నారు. కాబట్టి పూర్వాచార్యుల యొక్క సంప్రదాయం ఏదైతే ఉన్నదో దాన్ని పాటించడం ప్రధానము అని తెలుసుకోవడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఎల్లారుం పోందారో, అందరు వచ్చారా అని అడిగాను. అంటే భగవద్ విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళల్లో వయస్సుతో కానీ జ్ఞానంతో కానీ పెద్దలా చిన్నలా అనేటువంటి భేదం కానీ ఉండదు. అందరూ కలిసి ఉండవచ్చు. ఎవ్వరూ కూడా వయోతారతమ్యం కానీ మనోతారతమ్యం కానీ రూపతారతమ్యం కానీ ఏది ఉండదు. అందరూ సమానమే భగవద్ విషయంలో అని చెప్పడానికి ఈ మాటను ఉపయోగపెట్టుకోవాలి. అట్లనే పోందిండికొల్, వచ్చి లెక్కించుకో అనడం వల్ల భగవద్ అనుభవం లభించినటువంటి వాళ్ళు చాలామంది ఉండి లభించని వాళ్ళు ఒక్కరు ఉన్నప్పటికీ కూడా అది తమకు లోపంగా భావించడమే ఉత్తమ శ్రీ వైష్ణవుల యొక్క లక్షణము. ఒక్కడైనా సరే విష్ణువుని గురించి తెలియని వాడు ఉన్నాడంటే అది వైష్ణవులందరికీ కూడా అవమానమేని తెలుసుకోవడానికి ఈ మాట ఉపయోగించడం జరుగుతుంది. ఇట్లా ఉత్తమమైనటువంటి అధికారిగా ఉండే యోగ్యత ఆ గోపికకు ఉన్నది, క్షమాగుణాన్ని కలిగి ఉన్నది కనుక ఆవిడిని నిద్రలేపుతున్నారు వీళ్ళందరూ. ఇలా వీళ్ళందరూ కలిసి పరమాత్మ యొక్క సన్నిధానానికి వెళ్ళి కృష్ణ భగవానుని సేవ చేయడం, భగవంతుణ్ణి లేపడం అనేటువంటి పనిని రేపటి పాసురం 16వ పాసురం నుండి ప్రారంభించబోతున్నారు. ఇంతటి వరకు పూర్వ రంగము పూర్వ భాగము తిరుప్పావైలో పూర్తి చేస్తూ ఈ గోపికలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆళ్వారులకు నిదర్శనములుగా భావింపదగిన ఉన్నారు. అలాంటి గోపికలందరి చేత మనం కూడా మమేకమై కృష్ణ భగవానుడి యొక్క సేవ తత్పరతని రేపటి నుంచి పొందుదామని తెలియజేస్తూ కృష్ణ భగవానుడి యొక్క కటాక్షం మీ అందరికీ మనందరికీ కలుగుగాక అని స్వామి యొక్క మంగళాశాసనాన్ని చేస్తూ ఈ రోజుకి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.